ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దినమెల్లా దేవుని కృపలో, దేవుని దయలో మనల్ని కాచి కాపాడిన దేవుని స్తుతించి నిద్రపోయే ముందు ఈ వాక్యం ధ్యానం చేసుకుని పడుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. ఏ పరిస్థితుల్లో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇజ్రాయేలీలకు మోషే అనే ప్రవక్తకు అనుగ్రహించారంటే, గొప్ప యుద్ధంలో వారి వెనుక శత్రువులు వీరికంటే బలవంతులైనటువంటి వారు ఈటెలతో, ఆయుధాలతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు, రథాల మీద వస్తున్నారు. ఇజ్రాయేలు చేతిలో యుద్ధం చేయడానికి ఏమీ లేదు. పిల్లలు, తల్లులు, కుటుంబాలుగా వీరు ప్రయాణం చేసి వెళ్తున్నారు. యుద్ధం చేసే శక్తి వీరికి లేదు. ఆ దినాలలో ప్రపంచంలోనే బలమైన సైన్యం ఫరో సైన్యం. ఇజ్రాయేలీలకి వేరే మార్గం లేదు. ముందుకు పోదామంటే పెద్ద సముద్రం, వెనక్కి పోదామంటే శత్రువులు. ముందు నుయ్య వెనుక గొయ్య అనే పరిస్థితి అప్పుడు ఏర్పడింది. దేవుడిచ్చిన వాగ్దానం వెనుక శత్రువులు వారిని తరుముతుండగా అన్ని విధాలుగా చిక్కుల్లో ఉన్నాము, సమస్యల్లో చిక్కుకున్నాము, శోధనలో పడిపోయాం, ఉరిలో పడ్డాం, బయటికి రాలేకపోతున్నాం. ప్రతిదినము మన ధైర్యదిన జీవితంలో అనేక యుద్ధాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఈ దినం మీ జీవితంలో కొందరు ఆర్థికపరమైన యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారా? ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యక్తిగత, కుటుంబ పరమైన ఏదో ఒక సమస్య యుద్ధంలాగా మీతో పోరాడుతుంది. ఎర్ర సముద్రాన్ని లెక్క చేయకుండా దేవుని మాట మీద విశ్వాసంతో ఆనాటి మోషే ముందుకు దూసుకుని పోయాడు. ఆయన రావడాన్ని గమనించిన సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, ముందుకు వెళ్ళాడు, సముద్రంలోనే మార్గం చూపించాడు. దేవుడు శత్రువులైన ఐగుప్తు సైన్యం ఇజ్రాయేలు మీద పడకుండా ఒక పెద్ద అగ్నిస్తంభం వారిని ఆపివేసింది. మీ జీవితంలో అన్ని దారులు మూసుకుపోయాయా? మన దేవుడైన ప్రభు దగ్గర మొరపెట్టు. అద్భుతమైన దారి దేవుడు నీకు చూపించబోతున్నాడు. అద్భుతమైన మార్గం మీ కొరకు తెరవబడబోతుంది. ఎక్కడ మార్గం లేదో అక్కడ మార్గం తెరచువాడు మన దేవుడు. ఎక్కడ దారి లేదో అక్కడ దారి చూపువాడు. మూయబడిన ద్వారాన్ని తెరవగలడు. నేను ఎదుర్కొంటున్న ఈ యుద్ధంలో మీరే మాకు సహాయం చేయాలి అని దేవుని సన్నిధిలో మొరపెట్టండి. చిన్న కీర్తన పాడదామా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యూదా గోత్రపు సింహమైన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దైవజనమా, ఏకీభవించండి. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మా పక్షముగా యుద్ధం చేయవాడవు నీవే అని, మా యుద్ధములు జరిగించేవాడవు నీవే. ఈరోజు నీ ప్రజలమైనటువంటి మాకు ఎదురవుతున్న ప్రతి శోధన, సమస్యలను, ఎటువంటి యుద్ధమైనా మీరు మా పక్షంగా యుద్ధం చేయబోతున్నారు, మాకు జయం ఇవ్వబోతున్నారు. విశ్వాసము, నిరీక్షణ కలిగి ప్రార్థనతో ముందుకు సాగే కృపను దయచేయండి. ఎదురవుతున్న సమస్యను చూసి భయపడి బెదరక నిర్భయంగా నిలబడే కృప మాకు అందరికీ దయచేయండి. నిబ్బరమైన మనస్సు మాకు ఇవ్వండి. ధైర్యం గల హృదయాన్ని మాకు ఇవ్వండి. విశ్వాసం కలిగి ప్రార్థించే ఆత్మను మాకు దయచేయండి. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తంలో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామంలో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారి లేచే కృపను మాకు ఇమ్మని క్రీస్తు నామంలో అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఈ వాగ్దానం విని ఆమెన్ చెప్పి ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.